దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 19th జూన్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 48 and verse 12. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటివాడను, కడపటివాడను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మొదటి వాడును, కడపటి వాడును. ద లార్డ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హీఈస్ ఎవ్రీథింగ్ టు అస్. దేవుడు సమస్తము అయ్యున్నానని మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యాకోబు, నిన్ను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. చాలా ముఖ్యమైన మాట, చాలా గొప్ప మాట ఇది. ఏమంటున్నా అంటే, దేవుడు నీకు చాలిన దేవుడిని, మొదటి వాడిని, కడపటి వాడిని. నీ జీవితము ఎక్కడ ఆరంభం ఇవ్వాలో, ఎక్కడ అంతం అవ్వాలి. ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఇన్ ద లైఫ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Hearken unto me, O Jacob and Israel, my called, I am he, I am the first, I also am the last. I am the first and I am also the last. He is all in all. ఆయన మనకు సరపడిన దేవుడు, ఆయన మనకు చాలిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలాసార్లు మనము మరలా ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం మన జీవితంలో కొన్ని విషయాలు. ఎస్, ఆయన మొదటివాడు, కడపటివాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ హీ నోస్. హీఈస్ ఎవ్రీథింగ్ అండ్ ఈజ్ ఆల్. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు, అనువాడనైన దేవుడు. He is not created, he is there. కనుక he knows all. చాలాసార్లు దేవునికి తెలియదు, దేవునికి అర్థమవటం లేదని అనుకుంటాం. లేదండి, దేవునికి సమస్తము తెలుసు. నేను మొదటివాడను, కడపటివాడను. హిందీ में पढ़ेंगे यशायाह का पुस्तक, उसमें 48 चैप्टर और 12th वचन पढ़ रहे हैं. हे याकूब, हे मेरे बुलाई हुए इस्राएल, मेरी ओर कान लगाकर सुन. मैं वही हूँ, मैं ही आदि और मैं ही अंत हूँ. मैं ही आदि और मैं ही अंत हूँ. परमेश्वर कह रहे, मैं आपको हर विषय में मैं काफ़ी हूँ बोल रहे हैं. आई एम इनफ फॉर यू, आई एम इनफ फॉर यू. అందుకే తెలుగులో పాట పాడతాను, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఎందుకు? ఆయన మొదటి వాడును, కడపడు. హీఈస్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ యువర్ లైఫ్. ఈజ్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ యువర్ బిజినెస్. ఈజ్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక నీవు సహాయం కొరకు బయటికి వెళ్ళనవసరం లేదు. ఆయనలోనే నువ్వు సహాయమును పొందుకుంటావు. ఎందుకంటే ఆయన మొదటివాడును, కడపటివాడునై ఉన్నాడు. నీకు విరోధంగా ఎంతమంది వచ్చినా, నీకు విరోధంగా ఎంతమంది మాట్లాడినా, నీకు చాలిన దేవుడు, నీ జీవితానికి చాలిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుక మనం ఒప్పుకుందాం, మనం కొనియాడదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హీ నోస్ ఎవ్రీథింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ హీ నోస్ యువర్ ఎండ్. అంతము ఆరంభం నుంచి ఎరిగిన వాడు ఆయన నీ జీవితంలో. కనుక దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒప్పుకుందాం, ప్రభా నా జీవితము, నా విషయాలన్నీ నీకు తెలుసు ప్రభా. నువ్వు మొదటివాడివి, కడపటివాడివి నాయన తండ్రి. దాని మధ్యలోనే సమస్తము జరుగుతున్నాయి ప్రభా. అన్నీ నీకు తెలుసు ప్రభా అని మన జీవితాన్ని సమ్మతించుకుందామండి. మన బ్రతుకులు సమ్మతించుకుందాము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయమును పొందుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, నీవు మొదటివాడువు, కడపటివాడువు నాయన. మాకు సరిపడిన దేవుడవయ్యా, చాలిన దేవుడవయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యు ఆర్ enough, Lord. You are more
than enough, God, my Father. I thank you for all your blessings in our life, Lord. I thank you for your grace and thank you for your guidance in our life, my Father. తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ ఘనపరుస్తునుగా సహాయం చేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినగా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు. జాబ్స్లో బిజినెస్లో మీరుండి నడిపించి నాయన చాలిన దేవుడుగా ప్రతి అవసరము తీర్చబడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి చదువుకుంటున్న వారు నాయన తండ్రి హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, స్కూల్స్లో చదువుకున్న వారందరూ దీవించండి నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి నాయన దేవ ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రం ఇచ్చారు. జాబ్ ఎగ్జామ్స్ రాసి దేవ ఎదురు చూస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారందరినీ మేము దీవిస్తూ వారందరినీ మేము ఆశీర్వదిస్తున్నాము. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడివి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి దేవా మీలోనే ఉండి పరిచయం చేయటకు మీరు మాకు చాలిన దేవుడే ఉన్నందుకు పరిచయం చేయటకు కృప దయచేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా ఈ దేశానికి కూడా నాయన నీవు మొదటి వాడువు కడపటి వాడు అయి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రంలో నాయన. ఎస్ యు ఆర్ ఆల్ ఇన్ ఆల్ మై మాస్టర్ ఇన్ హెవెన్ నాయన తండ్రి. నోబడీ కెన్ కంట్రోల్ మై ఫాదర్. యూ ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ మై Father, we thank and praise you, Lord. తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికరుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉండను గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.